చెప్పు. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై హో 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 అమరావతి జై గణేష్ జై 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 గణేష్ మహారాజ్ కి జై జై గణేష్ మహారాజ్ కి జై గణపతి పప్ప గణపతి పప్ప జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై హో 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 అమరావతి జై గణేష్ జై 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 గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణపతి పప్ప గణపతి పప్ప జై అమరావతి జై హో అమరావతి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. జై అమరావతి జై హో అమరావతి జై అమరావతి జై హో అమరావతి మంచివి ఇది. మన ఫోటోగ్రాఫ్ ఎట్టుకాడా రాకేష్ ఉన్నాడా? కెమెరా ఏది? అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞత తెలుపుకోవడానికి మేము కాణిపాకం వచ్చామండి. దర్శనం అది చేసుకున్నాం, చాలా బాగా జరిగింది. అమరావతి అభివృద్ధి కోసం పూజలు అది చేసాము, చాలా బాగా దర్శనం అది జరిగింది. ఈఓ గారు చాలా బాగా మమ్మల్ని అమరావతి రైతులుగా గుర్తించి మేము ఈ పడ్డ కష్టానికి, ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఈరోజు చట్టబద్ధత కల్పించినందుకు ఆనందంగా ఉంది. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రైతులందరము సంతోషంగా మొన్న దుర్గగుడికి వెళ్ళి మొక్కులు చెల్లించామండి. అలాగే అందరము కాణిపాకము, అరుణాచలము, కాళహస్తి అన్ని గుళ్ళకి అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా చేస్తామండి సంతోషంగా. ముందు కాణిపాకం విఘ్నేశ్వరుడికి విఘ్నాలు కలగకుండా మమ్మల్ని అందరినీ క్షేమంగా దర్శనం చేసుకొని మళ్ళీ అమరావతి వెళ్ళాలని సంతోషంగా హ్యాపీగా వచ్చామండి. ఈరోజు అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు, అమరావతిని ఇంకే ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి, ముక్కలు చేయడానికి వీలు లేకుండా చట్టబద్ధత కల్పించినందుకు, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందినందుకు గాను మేము మా మొక్కులు తీర్చుకోవడం కోసం ఈరోజు కాణిపాకం, అరుణాచలం, తిరుమల, కాళహస్తి దర్శనాలకి మేము వచ్చామండి. అమరావతి మహిళలు, రైతులు అందరం కలిసి ఇంతకు ముందు కూడా అమ్మవారి దుర్గ గుడికి కూడా మేము కాలినడకను వెళ్ళి దుర్గమ్మ దర్శనం కూడా చేసుకున్నాము. ఈ సందర్భంగా మేమందరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము ఈరోజు అమరావతి రైతులు, మహిళలు అందరం అండి కాణిపాకం వినాయకుడి దర్శనానికి వచ్చాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి, ఇబ్బందులు పడ్డాం. ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి అమరావతి నిర్మాణాలు శరవేగంగా జరగాలి, అమరావతి అభివృద్ధి జరగాలని అందరం వేడుకున్నామండి. ఎన్నో దేవుళ్ళని మొక్కున్నాము. ఈ కాణిపాక వినాయకుడితో మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నామండి. ఆ వినాయకుడు మా మొరాలకు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం గెలిచాక కొంత బోరట్ వచ్చింది. ఇప్పుడు అమరావతి ప్రాజెక్ట్ కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిచాక ఒకసారి దర్శనాలు చేసుకున్నామండి. మళ్ళీ ఇప్పుడు కూడా మేము ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ చైర్మన్ గారు, ఈవో గారు, ఆలయ సిబ్బంది మొత్తం మాకు దగ్గరుండి దర్శనాలు చేపించి, తీర్థప్రసాదాలు ఇచ్చి, మా అందరికి ఆశీర్వాదం చేపించి మమ్మల్ని ఎంతో సగర్వంగా గౌరవించి మమ్మల్ని అందరూ దర్శనాలు చేయించారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుస్తున్నామండి. విభజన జరుగుతున్నప్పటి నుంచి ఎన్నో విఘ్నాలు వస్తున్నాయి, మాకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయండి. అన్నిటినీ అధిగమించడానికి ఆ వినాయకుడిని మేము అప్పటి నుంచి వేడుకుంటూనే ఉన్నాము. ఈ రోజు రాష్ట్రానికి ఆమోద ముద్ర ఎవరు కదిలించకుండా దాన్ని పునర్నిర్మాణం చేసి భవిష్యత్తులో కూడా అమరావతి రాజధాని అని నిలబెట్టే విధంగా ఆ భగవంతుడు మాకు వెన్నుండి ధైర్యాన్ని ఇచ్చి, అన్నిటినీ కూడా తట్టుకునే శక్తి ఇచ్చి, ఉద్యమ సమయంలో కూడా ఎన్నో సందర్భాల్లో మేము వేడుకున్నామండి. అందుకోసమని కృతజ్ఞతలు తెలియడానికి మేము ఈరోజు దర్శించాము. రాష్ట్రం కోసం భూమిని ఇచ్చామండి, ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. ఆ రోజు రాష్ట్రం కోసం రాజధాని లేదని అంటేనే ఇచ్చామండి, అందరూ ఒప్పుకున్నారండి. సకల రాజధాని, సకల దేవతల రాజధాని అండి. నిజంగా అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి మట్టి నీరు తీసుకొని ప్రధానమంత్రి గారే శంకుస్థాపన చేసిన
దాన్ని ఎంత అవహేళన చేశారనండి, అది చాలా తప్పండి. వాళ్ళ నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందని మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామండి. బాగా నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి.